లచ్చు యు కాల్ మీ? పిలిచారనుకుంటా. నాకే ఫ్రాంకా, చెప్తా నీ పని. నా సంగతి అయ్యో 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 కాలిపోయింది. బాగా ప్రాక్టీస్ చేస్తున్నాను, డిస్టర్బ్ చేయకు. ఏ కేపీ, నేను అప్పుడే చెప్పాను కదా దెయ్యాలు గియ్యాలు ఏం లేవని. నేను చెప్పేటప్పుడే లాగి కూమెదోడిచ్చి నేను చెప్పేది వినవా అంటే అప్పుడే వినుండేవాడిని కదా. ఏడవకండి డాక్టర్, ఈ రోజు నైట్ భయంకరమైన ప్లాన్ తో వెళ్దాంలే. రేయ్, నువ్వు వెళ్ళేటప్పుడు ఎక్సర్సైజ్ చేయడానికి నన్ను తీసుకెళ్తా, నన్నెందుకు రా చావు కొడతావు? అది కలలో లేదురా, నిజంగానే దెబ్బలు తగిలిన టొప్పిగా ఉంది. నేను క్లినిక్ వెళ్తున్నా, నువ్వు అటువైపు రావద్దు. సరే సరే, నేను రాను గానీ మీరు నిద్రపోకండి డాక్టర్. ఏ ఇకపై మీరు ఎప్పుడు నిద్రపోయినా స్ట్రైట్ గా అక్కడికి వెళ్తారు. యు మీన్ దట్ సేమ్ లొకేషన్. ఎక్కడా తమ్ముడు కనిపించట్లేదు. ఇక్కడున్నావా? ఏంటన్నా పొద్దున్న ఎలా వచ్చావు? ఏం లేదు తమ్ముడు, నిన్న రాత్రి ఒక 10-10:30 అయి ఉంటుంది. చక్కగా ఏసీ వేసుకుని నిద్రపోయాను. నిద్రలో ఒక కళ, భయంకరమైన కళ, దెయ్యం కలబ్బా. అయ్యయ్యో, దెయ్యం కల? అవును, ఏమైందని అడగవే. ఏమైంది? అక్కడ నిన్ను కలిశాను, అది చెప్పడానికే వచ్చాను. ఇతన్ని కూడా నేను కల్లో చూశాను. అవును డాక్టర్ నిజం చెప్పదు, చెప్తే మన కల్లో కంపెనీ ఇవ్వడానికి ఎవరు ఉండరు. ఎంతమంది నిన్న మోసం చేసావురా? ఇప్పటి వరకు మీరిద్దరు. అది కాదు మామా. నీకు తర్వాత అన్ని చెప్తాను. మీరు డాక్టర్ జానీ కదా? అవును. తమ్ముడంటే నాకు పరిచయం, అతను వచ్చాడంటే ఓకే. మీరెందుకు నా కల్లోకి వచ్చారు? దాని పేరే తేజావు. ఏంవు? తేజావు. మీరు కళ్ళలో చూసినవన్నీ డైరెక్ట్ గా చూసినట్టుంటాయి. ఆ కళ ఎన్ని రోజులు వస్తుంది డాక్టర్? 2 రోజులు వస్తుంది. అయ్యో డాక్టర్, చూడండి, ఒక్కరోజు కల కన్నందుకే ఆ దెయ్యం నన్ను ఏం చేసిందో మీరే చూడండి. చూడు, మా మామ వీపు మీద పారాని పెట్టింది. ఏంట్రా నిజంగా కనిపిస్తోంది? డాక్టర్, కల్లో మనకి ఏం జరిగినా నీ చేతుల్లో అదే జరుగుతుంది. అయ్యో, అవును. అలాగైతే నేను కళ్ళలో చూస్తే నిజంగానే చూస్తానా? చేసిందంతా చేసి పార్లీజీ బిస్కెట్ల పాపలాగా ఎలా చూస్తున్నాడు? వీళ్ళలో వీళ్ళే కొనుక్కుంటారేంటి? నాకెంత ప్రాబ్లం అయిందో చూసారుగా. నీ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే నువ్వు నిద్రపోవడానికి ముందు నన్ను కన్సల్ట్ చేసి నిద్రపోవాలి. ఐ విల్ గైడ్ యూ. ఖచ్చితంగా డాక్టర్. ఇంకా నిద్రపోనయ్యా, వస్తాను. డెవిల్ అన్నా, ఇక ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యే వరకు ఆ 10 లక్షలు తిరిగి అడగకూడదు. అదెలా కుదురుతుంది? ఎరా, అందుకే నా వాడిని ఇరికించావు. పర్వాలేదు పర్వాలేదయ్యా, మనం దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. థాంక్స్ అన్న. పద, పద. ఏంటి మామ, డబ్బులు వద్దా? ఎరా, సంబంధమే లేకుండా నన్ను ట్యాక్ చేసావు కదరా. మీకు జీపే చేశాను, చెక్ చేసుకోండి. ఓకే మేడం. నీకేం కాదమ్మా. పాపా, ఎందుకు అలా చూస్తున్నా? సార్, మీరు తనతో మాట్లాడకండి సార్. స్టెల్లా, స్టెల్లా, కూర్చోమ్మా. కూర్చోమ్మా. స్టెల్లా, 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 చెప్పేది విను. స్టెల్లా. Brixatraxin Elax, Montrocosid Medax, Patiretrosidana. స్టెల్లా, తీసుకొచ్చి పట్టుకోండి. డాక్టర్, టైం అవుతుంది, త్వరగా రండి. It's a very strange and too complicated. You must go through the complete book, sir. హాయ్ సార్. ఎవరు? సార్, అదే ఆ డ్రీమ్ క్యాచర్ ఫెదర్. ఓ ఎస్, పీకే రైట్? కేపీ సార్. కేపీ. మాంత్రికుడు అనుకున్నాను, మోడర్న్ గా సూటు బూటు వేసుకున్నాడు. సార్, దయచేసి ఎలాగైనా మమ్మల్ని కాపాడండి సార్. నిన్న ఆ దయ్యం నన్ను చంపబోయింది సార్. అవును సార్, నా మీద అటాక్ చేసింది. చూస్తారా? ఈయన సైకాట్రిస్ట్ డాక్టర్ జానీ. వీడే నాతో ఈక పీకించాడు. ఓ, ఈయన కూడా కంపెనీకి చేర్చుకున్నావా? లేదు సార్, ఈయన వాంటెడ్ గానే జాయిన్ అయ్యారు, కానీ ధైర్యంగా ఉంటుందని నేను ఇంకొకరిని చేర్చుకున్నాను సార్. ఏంట్రా, ఏదో ఐటీ కంపెనీలో జాయిన్ చేసుకున్నట్టు చెప్తున్నావు? సరే, ఈమె డార్క్ టేవ్స్, పారానార్మల్ ఇన్వెస్టిగేటర్. ఈవిడ కొన్ని విషయాలు డీకోడ్ చేయమని చెప్పి తన దగ్గరున్న బ్లాక్ మ్యాజిక్ బుక్ ఇచ్చారు. ఇది చదివేటప్పుడే ఆ డ్రీమ్ క్యాచర్ గురించి తెలుసుకున్నాను. తనకి మీ కేసు గురించి కూడా చెప్పాను. హలో. ఈవిడేంటి చేపల వల్ల వేసుకొచ్చింది? మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఆ కీ మీకు దొరకలేదనిపిస్తోంది. అది సరే, గాని ఆ చోటు చూడటానికి ఎలా ఉందో చెప్పగలరా? అక్కడ అన్ని బ్రిటిష్ వాళ్ళు ఉపయోగిస్తారు చూడండి, అలాంటి వస్తువులే ఉన్నాయి సార్. మేం కల్లోకి వెళ్ళిన ప్రతిసారి ఫెదర్ పీకినప్పుడు ఏ డ్రెస్ వేసుకున్నాం అదే డ్రెస్ లో ఉంటున్నాం సార్. ఓ, ఇదంతా కూడా పర్లేదు సార్, కానీ లోపల ఒక ఆడదయ్యం ఉంది సార్.
అవును సార్, అది ఎప్పుడు చూసినా మమ్మల్ని గెట్ అవుట్ అంటూనే ఉంది సార్. బ్రిటిష్ వాళ్ళు యూజ్ చేసిన వస్తువులని చెప్తున్నారు కదా, ఆ, వాటిలో ఏదైనా వ్యత్యాసంగా ఉందా? వ్యత్యాసంగా అంటే? ఐ మీన్ పెయింటింగ్స్, స్టాచ్యూస్ అలాంటివి. అక్కడ చాలా పెయింటింగ్స్ ఉన్నాయి, కానీ ఒక పెయింటింగ్ మాత్రం ఎవరో వాంటెడ్గా డ్యామేజ్ చేసినట్టుగా ఉంది. ఫేస్ కూడా తెలియనంతగా. బట్ ఖచ్చితంగా పెయింటింగ్లో ఉన్నది మాత్రం మగతనే. ఆ పెయింటింగ్లో కింద చార్లీ డక్సన్ ఒలింపస్ స్టూడియో 1930 అని రాసుంది. ఓ 1930. అయితే ఇందులో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటి? ఇదే రియల్ వరల్డ్ అయి ఉంటే ఈ కేసును నేను ఈజీగా హ్యాండిల్ చేసుండేవాడిని. డ్రీమ్ వరల్డ్ అయింది కాబట్టి నేను ప్రెడిక్ట్ మాత్రమే చేయగలను. దీనికి సంబంధించి ఏవైనా ఫొటోస్ లేదా ఏవైనా మెటీరియల్స్ ఉంటే నేను... సార్, నేను ఆ దయ్యం బొమ్మ వేస్తే మీకు ఓకేనా? నువ్వు వేయగలవా? ఆ, అయితే ముందా పని చేయి. నాకు ఒక 2 రోజులు టైం ఇవ్వండి. ఎందుకు? మేము చావడం చూడ్డానికా? మీరిచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ బట్టి నేను ఆ ప్యాలెస్ గురించి, ఆ స్పిరిట్ గురించి తెలుసుకోవడానికి కొంచెం టైం కావాలంటున్నా. భయపడకండి, నేను తోడుగా ఉంటాను. థ్యాంక్ యూ అండి. యూ కెన్ టేక్ మై నంబర్. మీరు అడగకపోయినా అది తీసుకుంటాడు. మీరే డయల్ చేయండి. రే ఏంట్రా ఇన్ని స్నాక్స్? అది నైట్ అంతా కొంచెం వర్క్ ఉందమ్మా, అందుకే. రే 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 ఆ గ్రీన్ లెస్ ప్యాకెట్ ఒకటి ఇవ్వరా? చూసావా? ఇదిగో. థ్యాంక్ యూ. మా, ఇదేంటమ్మా, ఇది ఎక్కడికి ఎలా వచ్చింది? అప్పుడు దిష్టి పూసానరా, మన ఇంట్లో దిష్టి ఎక్కువగా ఉంది కదా అని. నువ్వు నార్మల్ గా మాడితేనే అర్థమై సావదు. మా, ఇదేంటమ్మా, ఇందులో ఏకలని పీకినట్టున్నారు? ఎందుకురా టెన్షన్ పడతావు? నీ బీరువా క్లీన్ చేసేటప్పుడు దిష్టి బొమ్మను చూసానురా, దిష్టి ఎక్కువగా ఉందని గోడకు తగిలించి పెట్టాను. ఇప్పుడు ఏమైందిరా? ఈకలు ఏమైనా పీకావా? ఇయర్ బడ్స్ కంటే ఏకతో తిప్పుకుంటే ఎంత సమయం ఉందో. మావా, ఈకలు ఎందుకు పీకా మావా? ఎందుకు ఇప్పుడు నవ్వుతున్నారు? దీనికి ఎలా అంటే లోపలికి వెళ్ళి చూడు. లోపల నెమ్మలిగీక వేధిస్తున్నావే నన్ను, నెమ్మలిగీక. నువ్వెందుకు నాన్న ఈక పీకావు? అవును, మీ అమ్మని మావయ్యని పీకితే బాగోదు కదా, అందుకే నేనే ఒకటి పీకి కాలిన గాయానికి మందు రాసుకుంటున్నాను. మా, నువ్వు ఇది పీకలేదుగా? నేను అది పీకలేదురా. అబ్బా, దేవుడు మంచి వాళ్ళని ఇబ్బంది పెట్టడు. ఏంటి ఇక్కడే ఉండాలి? ఇదిగోరా, ఇదే మీ అమ్మ నాకు పీకిచ్చింది. ఇంత చిన్న దాంతో నేను మందు రాసుకోగలనా? అవునరా, ఆ చిన్నీకనేరా నేను పీకింది. మా, అయ్యో, ఏమైంది? నాకేం తెలుసు? ఆ ఈకల్ని మళ్ళీ అతికిస్తావా ఏంటి? హలో, సారున్నారా? ఒక కేసు విషయమై ఒకరిని కలవడానికి అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్లారు. ఇప్పటికే ఆయనకి 10 సార్లు కాల్ చేశాను, ఫోన్ రీచ్ అవ్వట్లేదు. వర్క్ హౌస్ లో మోస్ట్లీ ఆయన రీచ్ అవ్వడం కష్టంగా ఉంటుంది. ఏంటి ప్రాబ్లం? మా ఇంట్లో వాళ్ళందరూ అందరూ దానికున్న ఫెదర్స్ పీకేశారు. డార్క్, వాట్? నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఓకే, జస్ట్ రిలాక్స్. లిసన్, ఇప్పుడు నువ్వేం చెప్పినా సరే ఖచ్చితంగా వాళ్ళు నమ్మరు, పైగా భయపడిపోతారు. అండ్ దాట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అస్. ఈ రోజు మాత్రం వాళ్ళు నిద్రపోకుండా చూసుకో. ఈలోగా నేను సార్ని రీచ్ అవుతాను. అండ్ ముఖ్యంగా గోస్ట్ స్కెచ్ వేయి. ఓకే. ఎలాగైనా నిద్రపోకుండా ఆపాలి. మా, ఏంట్రా? ఏంటమ్మా ఇది? మీ నాన్నకే కదా, ఏం కాదులేరా. అచ్చరే, నీ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ కి వ్యూస్ పెద్దగా రావట్లేదు కదా, అవునరా. అవి పెంచడానికి ఒక ఐడియా చెప్పమంటావా?
రే చెప్పరా. వచ్చే వారం శివరాత్రి వస్తుంది కదా. అవునరా, ఈ సంవత్సరం అయినా నిద్రపోకుండా ఉండాలి. అదే అమ్మా, శివరాత్రి రోజు నిద్రపోకుండా ఉండడం ఎలా అని రకరకాల వీడియోస్ చేసావనుకో, వ్యూస్ లైక్స్ పీక్స్ కెళ్తాయి. సూపర్ రా. నేను వెళ్ళి ఫోన్ తీసుకొస్తాను, నువ్వు ఈ దోశను తిప్పేసాయి. సబ్స్క్రైబర్స్ ఇదిగో వస్తున్నా. షేప్ లో ఉంది. హాయ్ వ్యూవర్స్, ఈ